అర్రే అర్ధగంట అన్నాడు, గంటన్నరగా వస్తుంది ఇంకత్తలేడు. ఈయనకి స్కూటీ ఇచ్చినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. నిద్రమబ్బులా ఇత్తా అని ఒప్పుకున్నా కాబట్టి ఇస్తున్నా, లేకపోతే ఎవరికి ఇయ్యో తెలుసా? అరే నీ షూస్ ని పువ్వులాగా చూసుకుంటా నీ మీద ఒట్టు. అరే మామ ఎందుకు ఏడుస్తున్నావురా? మళ్ళీ ఏమైందా నాకు? నా బంగారం లాంటి షూస్ ఖరాబ్ చేసి. అరే మామ నీ షూస్ బురదలో పడ్డాయిరా అనుకోకుండా. బుడదలా నువ్వు అడ్డా ఇంత బాధపడేవాడిని కాదురా. మా నాన్నని నెల రోజులు కాళ్ళు మొక్కితే కొన్న షూస్ రా అవి. పానీపూరి కొంచెం నిమ్మకాయ వెండి ఉల్లిపాయలు వేసి తీసుకురావచ్చుగా, అన్ని సగం సగం పనులే. వీడేంటి నాగడ కక్కుర్తిగా లెక్కున్నాడు. సారీరా స్నేహితు మర్చిపోయా. చింటూ సూపర్ ఉందిరా పానీపూరి. ఫ్రీగా వచ్చింది కదా మంచిగానే ఉంటది. అరే చింటూ నాకేమి నచ్చినాయిరా, నేను తీసుకుంటా. తీసుకోరా. అరే తమ్ముడు షూస్ ఎంత అన్న? 1500 అన్న. 1500? అంత బడ్జెట్ మనది కాదు. అరే స్నేహిత్ ఆ షూస్ షేడ్ అయినట్టున్నాయిరా, వేరే చూద్దాం. అన్న ఇవి 1300 అన్న. 1300? అరే నీ కలర్ ఏంటి వాటి కలర్ ఏంటి అవి నీకు సెట్ కావరా? సరేరా మరి నువ్వే చూడేవన్నీ అయితే. సరే నీకు మంచి షూస్ చూస్తా. అరే తమ్ముడు ఆ షూస్ ఎంత అన్న? అవ్వా అన్న 600 అన్న. అయితే అవి చూపించు. అరే స్నేహిత్ ఇవి చూర్రా, నీకోసం తయారు చేసినట్టుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్. అన్న 3 సోడాలు కొట్టు, మామిడికి చిన్నది కొట్టు, చిన్నగా ఉంటాడు. అరే చింటూ పాపం అని ముఖం మీద డైరెక్ట్ చెప్పకరా, ఆడు పాపం చెదరే కప్పుకొని ఎడుతాడు. నేను కూడా పెరుగుతా, హార్లిక్స్ తాగుతున్నా మొన్నటి నుంచే. అబ్బా అయ్యో నీ మీద మాకు నమ్మకం లేదురా. అన్నా ఎంతనే? 60 రూపాయలు. 60? అన్నా మేము రెగ్యులర్ వచ్చేటోళ్ళం, మాకు కూడా 60 నేను షాప్ పెట్టిందే ఇవాళ. కన్ఫ్యూజ్ అయినా, అది వేరే షాప్ అనుకుంటా. ఎక్కువ లాగాకు తేతట్టుంది. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. అరే పదండి రా, ఇంకేం చూస్తుర్రు? పుక్కి వెనక ఫినాయిల్ దాగా మొక్కలు వేసుకొని. అన్నా నాకు చాలన్నా, ఇంకెక్కువ దాగి ఇంటికి పోతే ఇంట్లోకి రానియరు. అరే నువ్వు దాగింది టమ్సప్ రా, బీర్ తాగినట్టు ఫీల్ అవుతానవేంద్రా? థమ్స్అప్ లో కూడా 20% ఆల్కహాల్ ఉంటది, టేస్ట్ కోసం మందు కలుపుతారు అన్నది ఇంట్లో. నిజమా? అయితే మందెక్కినట్టు యాక్టింగ్ చేద్దాం. మ్యాథ్స్ చదువుకోలే? అరే నువ్వు వెనక చదువుకున్నావారా మ్యాథ్స్? నేను చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాసులో కోలే. ఎందుకన్నా బద్దకమేసా? నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం రా, అందుకే పోలే. నేను ఇక తిన్నదారిగా పోలేదనుకున్నా. ఏమంటున్నావు చింటూ? నేనేమంటాను, నీకు మ్యాథ్స్ రాకపోతే నువ్వు అందగాడివి, నీకేందే. నేను కాలేజీకి పోయే టైంలా నన్ను చూసి మహేష్ బాబు అంటుండే, నేను సిగ్గుతోని చచ్చిపోతుంటే. నువ్వేమో కానీ నీ మాటలు వింటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలా 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 నా కాలేజ్ అయిపోయే టైం వరకు నా రేంజ్ వేరే ఉంటుండే. అరే చింటూ అర్జెంట్ గా బైక్ కావాలరా. ఎక్కడికి మామా? ఇవాళ నా పోరిది బర్త్డే అట, ఇంట్లో ఎవరు లేరట, రమ్మంది. సరే సిగ్గు గాని ఇగో. సరే రా, అర్ధగంటలో వస్తా. జాగ్రత్త. అర్రే అర్ధగంట అన్నాడు, గంటన్నరగా వస్తుంది ఇంకత్తలేడు. ఈయనకి స్కూటీ ఇచ్చినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. The number you are calling is currently switched off. అన్న వీడు వచ్చేటట్లేడు, మనం మెల్లమెల్లగా నడుచుకుంటూ పోదాంపా.
అన్నా అది నా బండి లెక్కుందిగా అన్న. ఏమోరా నాకంత మాగురు మాగురు లెక్క కనిపిస్తుంది. అందుకే ఎక్కువ తాగద్దని చెప్పేది. ఛీ అరే నేను తాగింది టమ్సాప్ రా. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? అరే ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా? అలా పోరి హైండ్ ఇచ్చినట్టుంది. అరే ఏడుపు బంద్ చేసి ముందు ఏమైందో చెప్పురా. అరే చింటూ, అది నన్ను మోసం చేసిందిరా. దానికి కేక్ తీసుకుందామని వెళ్తే అరే అదేదో పీడకలని మర్చిపోరా. అరే స్నేహితు, మీ లెక్క అందంగా లేని వాళ్ళతో నచ్చే ప్రాబ్లం ఇదేరా. నన్ను చూడు, ఇట్లా కన్ను కొడితే గుంట ఫ్లాట్. అరే స్నేహిత్ పారా, ఈ తాగోతాడు ఇంత ఎల్లు చేస్తాడు. అరే ఏందిరా ఈ అన్న మొత్తం సొల్లు చెప్పుకుంటా మన చెవులు చిల్లుబడేలో ఓరుతాడు. అరే నేను చెప్పేది నిజం రా. అరే మీలాంటి చిన్న పోరాళ్ళకు నా గురించి తెలియదు, తెలిస్తే వేరే ఉంటది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హలో హలో అరే స్నేహిత్ ఎక్కడ్రా? గుడ్ నైట్. హలో ఎవరు ఎవరు రెస్పాన్స్ కాల్ ఏంటి? అయ్యో కట్ అయిందా? ఏంట్రా తాపి తాపే కాల్ చేస్తావు? అరే స్నేహిత్ అర్జెంట్ గా నీ షూస్ కావాలరా, ఇవాళ నా పిల్ల బర్త్డే ఉంది. ఇంటికి వచ్చి తీసుకోపో. నిద్రమబ్బులా ఇత్తా అని ఒప్పుకున్నా కాబట్టి ఇస్తున్నా, లేకపోతే ఎవరికి ఇయ్యో తెలుసా? అరే నీ షూస్ ని పువ్వులాగా చూసుకుంటా నీ మీద ఒట్టు. అరే మామ ఎందుకు ఏడుస్తున్నావురా? మళ్ళీ ఏమైందా నాకు? నా బంగారం లాంటి షూస్ ఖరాబ్ చేసి. అరే మామ నీ షూస్ బురదలో పడ్డాయిరా అనుకోకుండా. బురదలా నువ్వు అడ్డా ఇంత బాధపడేవాడిని కాదురా. మా నాన్నని నెల రోజులు కాళ్ళు మొక్కితే కొన్న షూస్ రా అవి. ఓడి అమ్మ ఈడిట్లా ఎడుతండేంది, ఎట్లాగైనా ఈ నోరు మూపియాలి. ఈయనకి పానీపూరి తినిపిద్దాం, కొంచెమైనా డైవర్ట్ అవుతాడు. ఏరా పానీపూరి తింటావా? తింటా అన్నా. సరేపా. అబ్బా పానీపూరి కొంచెం నిమ్మకాయ వెండి ఉల్లిపాయలు వేసి తీసుకురావచ్చుగా. అన్ని సగం సగం పనులే. వీడేంటి నాగడ కక్కుర్తిగాని లెక్కున్నాడు. సారీరా స్నేహితు మర్చిపోయా. అబ్బా వీడు మళ్ళీ గ్యాప్ ఇచ్చిండంటే మళ్ళీ చూసి అంటాడు. సరే నువ్వు తిను. చుంటూ సూపర్ ఉందిరా పానీపూరి. ఫ్రీగా వచ్చింది కదా, మంచిగానే ఉంటది. ఏమన్నావు? ఏం లేదురా, ఇంకా ప్లేట్ తీసుకురావాలా అంటున్నా. వద్దురా, కడుపు నిండిపోయింది. సరేరా నేను పైసలు కట్టేస్తా. ఓర్ని ఈడు మళ్ళీ ఏడుపు మొదలు పెట్టిండు. ఈ ఏడుపు చూడ్డం కన్నా ఇంటికి చూసుకునేది బెస్ట్. సరేరా చూసుకుంటాపా. అన్న ఏం కావాలి? మావానికి షూస్ కావాలి. అరే చింటూ నాకేమి నచ్చినాయిరా, నేను తీసుకుంటా. తీసుకోరా. అరే తమ్ముడు షూస్ ఎంత? అన్న 1500 అన్న. 1500? అంత బడ్జెట్ మనది కాదు. అరే స్నేహిత్ ఆ షూస్ షేడ్ అయినట్టున్నాయిరా, వేరే చూద్దాం. తీసుకోండి అన్న. అన్న ఇవి 1300 అన్న. 1300? అరే నీ కలర్ ఏంటి, వాటి కలర్ ఏంటి, అవి నీకు సెట్ కావరా? సరేరా మరి నువ్వే చూడేవన్నీ అయితే. సరే నీకు మంచి షూస్ చూస్తా. అరే తమ్ముడు ఆ షూస్ ఎంత? అన్న అవ్వా అన్న 600 అన్న. అయితే అవి చూపించు. అరే స్నేహిత్ ఇవి చూర్రా, నీకోసం తయారు చేసినట్టుంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ బాగున్నాయిరా. అరే తమ్ముడు ప్యాక్ చేయి. ఇగో తమ్ముడు 600. తీసుకోండి అన్న.